మంజీరా వాగుల నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే వారే కరువయ్యారు. రాత్రి పగలు తేడా లేకుండా జీరో దందాను నడుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఇసుక మాఫియాదారులు. సామాన్యునికి కొందామంటే దొరకని ఇసుక దళారులు మాత్రం ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా దర్జాగా క్వారీలను నడిపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న వాహనాలను కాకుండా అనుమతులు లేకుండా జీరో దందాను 3 పువ్వులు 6 కాయలుగా నడిపిస్తున్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే నడిపిస్తున్నాయి. వీరికి తోడు కొందరు అధికారులు అండగా ఉన్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం హస్గుల్, గుండెనెమిలి, షెట్లూర్, కుర్లం, మంజీరా పరివారక వాగులో నుండి అర్ధరాత్రి ఇసుక బకాసురులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పరిమితికి మించి లోడు వేస్తూ అనుమతుల కంటే లోతుగా తవ్వుతూ జల వనరులను కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండానే ఇసుకను ఇతర రాష్ట్రాలకు లారీలు, టిప్పర్లతో జీరో దందా నడిపిస్తున్నట్లు బిచ్కుంద మండల ప్రజలు వాపోతున్నారు. సామాన్యునికి ఇల్లు కట్టుకుందామంటే దొరకని ఇసుక వారు కాసులు పోగు చేసుకోవడానికి మాత్రం అనుమతులు లేకుండానే జీరో దందాను నడుపుతున్నట్లు బిచ్కుంద మండల ప్రజలు వాపోతున్నారు. అధికారుల కనుసన్నుల్లో నడుస్తున్నాయని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇసుక లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లకు కనీసం లైసెన్సులు కూడా ఉండవు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమై ప్రమాదాలు సంభవిస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!